జగ్గి వాసుదేవ్ అలియాస్ సద్గురు ఈ వ్యక్తిని మన దేశంలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జగ్గి వాసుదేవ్ ప్రసిద్ధులైన యోగి, మార్మికులు, ఈషా ఫౌండేషన్ స్థాపకులు. ఈషా ఫౌండేషన్ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇతను 1957 సెప్టెంబర్ 3న మైసూరులోని కర్ణాటకలో జన్మించాడు. ఇతని సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఇద్దరు అమ్మాయిల కేసులో ఈషా ఫౌండేషన్ హెడ్లైట్స్లో హాట్ టాపిక్గా మారింది. అమ్మాయిలు ఆశ్రమం వదిలి వెళ్లకుండా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబాలకు దూరంగా చేస్తున్నారని, ఆశ్రమంలో కొందరు అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారని. ఇదివరకు సద్గురు ఆశ్రమంలో ఒక అమ్మాయి యోగా కార్యక్రమాలంటూ వచ్చి మిస్టీరియస్గా మరణించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగ్గి వాసుదేవ్ ఏ టాపిక్ గురించి అయినా అనర్గళంగా మాట్లాడగల దిట్ట. అది నిజమా అబద్ధమా అన్నది ఆయన మనస్సాక్షికే తెలియాలి. ఓసో పుస్తకాలను చదివి ఆయన ప్రసంగాలను కాపీ కొట్టి పెద్ద గురువయ్యాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. డాక్టర్లకు వైద్యం గురించి, సైంటిస్టులకు అంతరిక్షం గురించి కూడా సలహాలు, సమాధానాలు ఇవ్వడంలో ఈయన దిట్ట. అందులో నిజం ఎంత ఉన్నది అన్నది ఆయన ఫాలోవర్స్కి అవసరమే లేదు. గుడ్డిగా నమ్మకం అనే ముసుగులో ఫాలో అవుతూ ఉంటారు. సద్గురూజీ నేను ఒక సన్యాసిని మాత్రమే అని చెప్పుకుంటూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. సినీ సెలబ్రిటీస్తో, పొలిటికల్ లీడర్స్తో జతకట్టి షోస్ కూడా నిర్వహిస్తూ ఉంటాడు. జగ్గి వాసుదేవ్ గారు ఖరీదైన బట్టలు, కార్లు, ఆయన లగ్జరీకి అంతే లేదు. ఓషో రేంజ్లో ఆయనకు మించి ఫీల్ అవుతూ ఉంటాడు. ఆయన స్థాపించిన ఈషా ఫౌండేషన్ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ తన పలుకుబడితో కవర్ చేస్తున్నాడు. ఇటీవల జగ్గి వాసుదేవ్ అసలు నిజ స్వరూపాన్ని మద్రాస్ హైకోర్టు బయలు చేసింది. రీసెంట్గా రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజు అనే ఒక వ్యక్తి ప్రఖ్యాత అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయనకు సొసైటీలో గొప్ప స్థానం ఉంది. అంత పెద్ద చదువుకున్న వ్యక్తి కన్నా సద్గురు చాలా చిన్న మనిషి. కానీ ఈ ప్రొఫెసర్ కూతుళ్ళనే సన్యాసులుగా మార్చిన ఘనత మన సద్గురు జగ్గు వాసుదేవ్ గారిది. ఇంటికి రమ్మని బ్రతిమలాడిన అమ్మాయిలు రానంత ఇదిగా వారి మనసులను మార్చగల సత్తా కలిగిన మాంత్రికుడు మన జగ్గు వాసుదేవ్. చివరకు తమ పిల్లలను కలవడానికి కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్కు వెళితే గేటు దగ్గరికి కూడా రానివ్వడం లేదు. దీంతో ఎంతో బాధపడ్డ ప్రొఫెసర్ కామరాజ్ గారు మద్రాస్ హైకోర్టులోని హెవియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. వెంటనే స్పందించిన మద్రాస్ హైకోర్టు జగ్గి వాసుదేవ్కి నోటీసులు పంపింది. దీనిపై ఇరుపక్షాల లాయర్లు తమ వాదనలు వినిపించారు. ఈ ప్రొఫెసర్ కామరాజ్ గారు పెద్ద అమ్మాయి విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేది. అక్కడే పెళ్లి కూడా చేసుకుంది. కొన్ని విభేదాల వలన భర్తతో డైవర్స్ తీసుకొని ఇండియాలోని తమ తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. ఫ్రెండ్స్ సలహా మేరకు మనశ్శాంతి కోసం ఈషా ఫౌండేషన్లోని యోగా క్లాసెస్కు అటెండ్ అయ్యేది. తనకు తోడుగా చెల్లెల్ని కూడా తీసుకెళ్లేది. అక్కడే ఆమె మనసును ఫౌండేషన్ ప్రతినిధులు మార్చారు. జీవితం మీద విరక్తి వచ్చేలా చెప్పడం, ఆధ్యాత్మికతని గొప్పదని సృష్టించడంలో ఇక్కడి ఈషా ఫౌండేషన్ ప్రతినిధుల ముఖ్య విధి. వారి బ్రెయిన్ పూర్తిగా వాష్ చేసి, వారికి జీవితం మీద విరక్తి వచ్చేలా చేసి, వారు చదువుకున్న చదువులను, తల్లిదండ్రులను కూడా ప్రక్కన పెట్టి ఈషా ఫౌండేషన్లో సన్యాసం పుచ్చుకొని జీవించడం ముఖ్యం అనేలా మార్చారు. తండ్రి బ్రతిమలాడిన కూతుళ్లను కలవనివ్వకుండా చేశారు ఈషా ఫౌండేషన్ ప్రతినిధులు. ఈ బాధను భరించలేని తండ్రి ఆయన ప్రొఫెసర్ కామరాజ్ గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈషా ఫౌండేషన్ భాగోతం వెలుగులోకి వచ్చింది. జగ్గి వాసుదేవ్ లాయర్ వాదన, మీ పిల్లలు మేజర్స్, వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది, వారి ఇష్ట ప్రకారం జీవించే హక్కు ఉందని వాదనలు వినిపించారు. ఈషా ఫౌండేషన్ వారు ప్రొఫెసర్ కూతుళ్లను కోర్టుకు తీసుకురాగా న్యాయమూర్తి
ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే చక్కని అమ్మాయిలు గుండు కొట్టించుకొని తెల్లని దుస్తులు ధరించి అందవికారంగా ఉన్నారు. అది చూసిన న్యాయమూర్తి మాత్రమే కాదు, ప్రతి తల్లిదండ్రి కూడా కన్నీటి పర్యాంతం అయ్యారు. ఆధ్యాత్మికం పేరుతో గొప్ప జీవితాన్ని నాశనం చేసుకుని సన్యాసం పుచ్చుకొని మీ ఈషా ఫౌండేషన్లో ఉండాలా? అయితే మీ జగ్గి వాసుదేవ్ కూతుళ్లకు మాత్రం పెళ్ళి ఎందుకు చేశాడు, వెల్ సెటిల్ ఎందుకు చేశాడు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. అంటే బయట వారి పిల్లలు మాత్రం సన్యాసం తీసుకోవాలి, జగ్గి వాసుదేవ్ పిల్లలు మాత్రం పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాలా? ఇదేం విడ్డూరం అని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. వారి ఇష్టపూర్వకంగా సన్యాసం పుచ్చుకోవడానికి వచ్చారని జగ్గి వాసుదేవ్ తరపు లాయర్ వాదించాడు. అయితే మంచి మాటలు చెప్పి పంపాలే కానీ సన్యాసంలో దింపడంలో ఏమి ఆంతర్యం అని హైకోర్టు ప్రశ్నించింది. నిజంగా ఆధ్యాత్మికంలో అంత మంచి భవిష్యత్తు ఉంటే ఎందుకు మీ జగ్గు వాసుదేవ్ పిల్లలను సన్యాసంలో దింపలేదు అని ప్రశ్నించగా జగ్గు వాసుదేవ్ తరపు లాయర్కు చెమటలు పట్టాయి. అదే సమయంలో హైకోర్టు లాయర్ ఈషా ఫౌండేషన్లో దారుణాలు జరుగుతున్నాయని హైకోర్టు న్యాయమూర్తి ముందు ఉంచాడు. చిన్నపిల్లలపై లైంగిక కేసు, ఈషా ఫౌండేషన్ డాక్టర్పై కేసు నమోదైందని చెప్పగా న్యాయమూర్తి దీనితో ఇది సాధారణమైన కేసుగా మేము చూడడం లేదు అంటూ హైకోర్టు న్యాయమూర్తి ఆర్టికల్ 226 కింద కేసు నమోదు చేశారు. పూర్తి న్యాయం జరగాలంటే కేసును మొదటి నుంచి విచారణ జరపాలంటూ ఆదేశించారు. ఎందుకు ఎక్కువగా 30 నుంచి 40 ఏళ్ల వయసు గల అమ్మాయిలు సన్యాసం తీసుకుంటున్నారు అంటూ పూర్తి నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. అయితే ప్రొఫెసర్ కామరాజు మాత్రం మా పిల్లల ప్రమేయం లేకుండా వారు తినే ఆహారంలో ఏవో మత్తుమందులు కలిపి జీవితం మీద విరక్తి వచ్చేలా చేస్తున్నారు అని చెప్పారు. ఇదంతా విన్న కొందరు ప్రజలు ఇదే జగ్గు వాసుదేవ్ నిజ స్వరూపం అంటున్నారు. నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇందులో భారతీయులే కాకుండా ఇతర దేశ అమ్మాయిలు కూడా ఉన్నారు. గతంలో ఈషా ఫౌండేషన్లో శుభశ్రీ 34 అనే అమ్మాయి కూడా యోగా క్లాసులకు అటెండ్ అయ్యి మిస్టరీగా మరణించింది. అందుకే కొందరు ఈషా ఫౌండేషన్ను కూల్చివేయాలంటూ ఆగ్రహిస్తున్నారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు 150 మంది పోలీసుల బృందం, 3 డిఎస్పీల ఆధ్వర్యంలో ఈషా ఫౌండేషన్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఈషా ఫౌండేషన్ మీద నమోదైన అన్ని క్రిమినల్ కేసులను తిరగదోడి పూర్తి నివేదికను ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఎన్నో సినిమాలు ప్రజలను చైతన్యం పరచడానికి దొంగ బాబాల మీద తీస్తున్నప్పటికీ మన అమాయకపు ప్రజలు గుర్తించకుండా వీరిని దేవుళ్ళు అంటూ, దేవ స్వరూపాలు అంటూ మూర్ఖంగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా దొంగ బాబాలు, పొలిటికల్ సన్యాసులు దుకాణాలను ఎత్తేసే విధంగా బలమైన చట్టాలు తీసుకురావాలి. ఏది ఏమైనా జగ్గు వాసుదేవ్ అలయాస్ సద్గురు భాగవతం హెడ్లైట్స్లో మారుమూగిపోతోంది. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి దొంగ బాబాలను దూరంగా ఉంచుతారని నమ్ముదాం.